హాయ్ గాయ్స్, ఉప్పు కప్పు రంబు అనే ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అస్సలు నచ్చలేదు గాయ్స్. జనరల్ గా కీర్తి సురేష్ గారి యాక్టింగ్ అసలు చెప్పక్కర్లేదు, చాలా వేరే లెవెల్ లో ఉంటది. కానీ ఈ మూవీలో ఏంటంటే ఏదో ఆర్టిఫిషియల్ గా కొద్దిగా ఓవర్ యాక్టింగ్ గా కూడా అనిపించింది అనమాట. ఎక్స్పెషల్లీ ఆ రచ్చబండ సీన్ దగ్గర అస్సలకే నచ్చలేదు. చాలా కామెడీగా అనిపించిందిలే గానీ ఎందుకో తెలీదు, అంతగా అయితే అనిపించలేదు అనమాట యాక్టింగ్ ఈ విషయంలో. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా చెప్పాలి అంటే నాకైతే నచ్చలేదు గైస్. రొటీన్ స్టోరీ లాగా అనిపించింది. సుహాస్ గారి గెటప్ ఏదైతే ఉందో ఆయన యాక్టింగ్ వైజ్ అయితే ఇరగొట్టేశారు, చింపేశారు అని చెప్పొచ్చు. ఏ క్యారెక్టర్ అయినా ఎందులో అయినా చాలా న్యాచురల్ గా కనిపిస్తారు. సో ఇందులో కూడా ఇక మూవీలో ప్లసెస్ గానీ అసలు మూవీ ఓవరాల్ గా చెప్పాలి అన్నా కూడా నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్. మొత్తానికి కూడా ఆ సమాధి కోసం స్థలం కోసం కొట్టుకోవడమే సరిపోయింది అనమాట మూవీ మొత్తం కూడా. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్ కూడా కష్టమే. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే సో ఒక ఊరు అయితే ఉంటది అనమాట, చిట్టి జయపురం అని. సో ఆ ఊర్లో మొత్తానికి శ్మశానం ఏంటంటే నలుగురికి ప్లేస్ అనేది ఉంటది అనమాట. ఆ నలుగురికి ప్లేస్ కోసం అయితే ఊరు మొత్తం కొట్టుకుంటూ ఉంటారు. ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి జనరల్ గా నార్మల్ గా మన హీరోయిన్ గారు వచ్చేసి అయితే సర్పంచ్ అవుతారు. మొత్తం ఊర్లో ఏం జరుగుతుంది, మొత్తం ఏం చేద్దాం అని అనుకుంటారు. సెకండ్ హాఫ్ నుంచి మనకి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్లైమాక్స్ కొద్దిగా బెటర్. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో కొద్దిగా మదర్ సెంటిమెంట్, దాంతో పాటు ఎమోషనల్ గా అది కొద్దిగా ఫీల్ అనేది అనిపించింది అనమాట. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, ఇక నచ్చలేదు అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా క్లైమాక్స్ అనేది బెటర్ అనమాట. ఇక యాక్టింగ్ వైజ్ సుహాస్ గారు బాగా చేశారు, కీర్తి సురేష్ గారు అంతగా అయితే ఏం లేదనమాట. అండ్ సాంగ్స్ బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, యావరేజ్ అనమాట. ఇక మూవీలో మైనస్ విషయానికి వచ్చేస్తే ఏంటో తెలీదు, అసలు స్టోరీ అంత పెద్దగా ఎక్కినట్లేదు. కీర్తి సురేష్ గారి యాక్టింగ్ ఎందుకో ఆర్టిఫిషియల్ గా కొద్దిగా ఓవర్ యాక్టింగ్ టైప్ లో అన్నట్టయితే అనిపించింది అనమాట. అండ్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ కూడా లాగ్ అనిపించింది, కంటెంట్ అంత సరిగ్గా లేదన్నట్టయితే అనిపించింది అనమాట. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.1 అయితే ఇస్తున్నాను గైస్.